తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే విజయశ్రీ మీడియా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని స్వర్ణముఖి నదిలో అక్రమ ఇసుక దందా జరుగుతున్న మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, ప్రభుత్వం నిబంధనల ప్రకారం మాత్రమే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, అక్రమాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఆరోపణలు చేయడం సరికాదని, నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని విజయశ్రీ తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రజలపై మీరు చేసిన రౌడీజం చూసి మీకు ఈ స్థానం ఇచ్చారని, మళ్లీ ఇప్పుడు అలానే కొనసాగితే మీకన్నా పెద్ద రౌడీలు అవ్వాల్సి వస్తుందని గుర్తుపెట్టుకోవాలని, మమ్మల్ని ఆ స్థాయికి రానివ్వద్దని ఈ సందర్భంగా సంజీవయ్యను ఆమె హెచ్చరించారు. ఎత్తుకోవాలంటే 7,000 8,000 కట్టే పరిస్థితి తీసుకొచ్చి పెద్దలందరూ చెప్పినట్టు పూర్తిగా భవన నిర్మాణ కార్మికులకు కానీ లేదా సొంత ఇంటి కళ నెరవేర్చుకునే ఎవ్వరికీ కూడా, అలాగే కాంట్రాక్టర్లకు కూడా కట్టే పరిస్థితి లేకుండా గత ప్రభుత్వ నాయకులు చేశారు. మా నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది, గతంలో ఈ ఇసుక విధానాల వల్ల ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్స్ అన్నీ పూర్తిగా ఆపేసి కాంట్రాక్టర్లు కానీ లేదా నిరుపేద ప్రజలు కూడా ఎంతో నష్టపోయిన పరిస్థితులు మనం గతంలో చూసాం. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుకను తీసుకొచ్చి చాలామంది హౌసెస్ ఈరోజు మనం శాంక్షన్ చేస్తున్నాం. అవన్నీ కట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ ఫ్రీ ఇసుకని తీసుకొచ్చి అందరికీ అందించి, ఇసుకను అందించి నిర్మాణాలు పూర్తి చేయమని అందరికీ ఆదేశిస్తే ఈరోజు దాన్ని కూడా నెగిటివ్ చేస్తూ మాట్లాడుతూ రౌడీల్లాగా రీచ్ల్లోకి వెళ్ళి ఎక్కడో ఉన్న వెహికల్స్ని అప్పటికప్పుడు తీసుకొచ్చి రీచ్లో పెట్టి ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం, అధికారులను బెదిరించడం, అక్కడున్న డ్రైవర్లను కొట్టడం లేదా మెషిన్స్ని పగలగొట్టడం, ఇలాంటి రౌడీ రాజకీయం గతంలో 5 సంవత్సరాలు చూసి విసిగిపోయి ప్రజలు ఈరోజు మిమ్మల్ని 151 సీట్ల నుంచి 11కి తెచ్చారు. అయినా కూడా ఇంకా దౌర్జన్యాలు ఆపకుండా ఇంకా కూడా అదే దౌర్జన్యం కొనసాగిస్తూనే ఉంటే ప్రజలు గమనిస్తున్నారు, ఇంకా కూడా గమనిస్తారు. 11 సీట్లని సింగిల్ డిజిట్ తెచ్చుకునేంత వరకు కూడా మీరు ఈ దౌర్జన్యాలు ఆపరని ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని వ్యవహరిస్తే మంచిది. ఎందుకంటే గవర్నమెంట్ సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఒక రీచ్ని ఏర్పాటు చేసి దానికి టెండర్లు పిలిచి టెండర్లు ఎక్కడి నుంచైనా వేసుకోవచ్చని మనకు పారదర్శకంగా ఈ టెండర్లని పిలిచి ఆ టెండర్లు వేసుకొని గవర్నమెంట్కి కొంత ఫండ్ కట్టి ఒక రీచ్ని తయారు చేసి, ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం గతంలో ఒక్క ఫ్యాక్టరీ రావాలంటే, ఒక్క ఇండస్ట్రీ రావాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు బెదిరించి పంపించేసేవాళ్ళు, రాష్ట్రానికి ఏ ఇండస్ట్రీ రాకుండా చేశారు. ఈరోజు ఇండస్ట్రీస్ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, అలాగే మన ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి మీద నమ్మకంతో ఈరోజు ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తున్నాయి. ఈరోజు ఇల్లు నిర్మాణం జరుగుతుంది, చాలా వరకు సీసీ రోడ్లు అన్నీ కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇవంతా ఇసుక విధానం ప్రాపర్గా మెయింటైన్ చేయడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అభివృద్ధి పదంలో కూటమి నాయకులు ఎంతో నిబద్ధతగా పనిచేస్తూ ముందుకు వెళ్తుంటే కాబట్టి మళ్ళీ ఇసుక దగ్గరకు వచ్చి ఇసుక గురించి మా ఫ్యామిలీ గురించి లేదా కూటమి నాయకుల గురించి ఏదో ఒకటి మాట్లాడడం, దాని గురించి ప్రజలను డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజలకి విషయం తెలుసు, నిజాన్ని గ్రహించే ఎబిలిటీ వాళ్ళకు ఉంది. కాబట్టి ముందు మీరు తెలుసుకోండి, మీ వెనకాల జనబలం ఉంది. ఎవరినో ఒక 4 వెహికల్స్ని తీసుకొచ్చి అధికారులను బెదిరించి లేకపోతే అక్కడ ఉన్న డ్రైవర్లు కొడితే మీ రౌడీజాల వల్ల ఎవరు ఇక్కడ భయపడే వాళ్ళు లేరు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇక్కడ మీకంటే పెద్ద రౌడీలుగా మేము ఉంటాము, కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటాము, ఖచ్చితంగా మన నాయకుడిని ఏమన్నా అంటే మాత్రం ఖచ్చితంగా అందరు రెస్పాండ్ అవుతారు. కాకపోతే మన నాయకుడు ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగా మీరు అభివృద్ధి పనులు చేయండి, ఎలాంటి కక్ష సాధింపులకు వెళ్ళొద్దు, ఎలాంటి గొడవలకు వెళ్ళొద్దని ఆయన అక్కడి నుంచి మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు. కాబట్టి నాయకులందరూ కూడా సైలెంట్గా ఉంటున్నారు. దీన్ని చేతగానంతనంగా తీసుకొని మీరు ఎక్కడ పడితే అక్కడ గొడవలు చేసి రచ్చలు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా మేము ఏదైనా సమస్య ఉంటే లేదా అక్కడ ఏమైనా అక్రమాలు జరుగుతుంటే మీరు అధికారులకి ఇన్ఫార్మ్ చేయండి, లేదా ఇన్వెస్టిగేషన్ చేయించండి, లేదంటే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పండి, లేదా మైనింగ్ వాళ్ళకి చెప్పండి. మీ ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యాలు చేయడం, కర్రలు తీసుకొని రావడం, ల్యాప్టాప్లు పగలగొట్టడం, డ్రైవర్లని కొట్టడం, ఎంతవరకు మీరు ఇంకా ఎన్ని దౌర్జన్యాలు చేస్తారు? ఇంక నుంచి ఇలాంటి దౌర్జన్యాలు ఖచ్చితంగా నియోజకవర్గంలో జరిగితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేలాగా మేము అందరం కూడా పోరాడతాం. మీరు ఏదన్నా ఉంటే అభివృద్ధి పనుల్లో
పోరాడండి, ఏదైనా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పెద్దలందరూ కూడా చెప్పారు. ఈరోజు మనం పార్టీలకు అతీతంగా ఇంటికి ఎవరు వచ్చినా సీఎంఆర్ఎఫ్ కానీ లేదా ఇంకేదైనా అభివృద్ధి పనులు, రోడ్లు కానీ ఇక్కడ గతంలో మీరు చూస్తే ఈ రోడ్లు ఎంతోమంది నాకు వచ్చి చెప్పారు. అంటే గతంలో నేను లేను కాబట్టి చాలామంది నాకు వచ్చి చెప్పేవాళ్ళు, మేడం మేము తెలుగుదేశం కాబట్టి మా ఇంటి వైపు రోడ్డు వేయకుండా అక్కడికి ఆపేశారు, లేదంటే మా పెన్షన్లు పీకేశారు, సీఎంఆర్ఎఫ్లు అసలు సీఎంఆర్ఎఫ్లు ఎక్కడ కూడా వచ్చిన పరిస్థితులు లేవు. ఈరోజు మనం పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నాం. వైసీపీ వాడున్నా తెలుగుదేశం వాడున్నా రోడ్డు అందరికీ కావాల్సింది 10 మంది ఉపయోగపడే రోడ్లు అని చెప్పి ఈరోజు రోడ్లు వేస్తున్నాం, సీఎంఆర్ఎఫ్లు ఇస్తున్నాము, పెన్షన్లు ఇస్తున్నాము. అన్నిటినీ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా తెలుసుకోవడానికి ఒక కార్యక్రమం, సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం పెట్టి ప్రతి గ్రామానికి వెళ్ళి మేము సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా తెలుసుకొని ఎందుకు అందట్లేదో అక్కడ అధికారులతో మాట్లాడి అవన్నీ సవరించుకుంటూ వస్తున్నాం. ఈరోజు మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ లేకపోతే రైతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇంకా కూడా నేను నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నిబద్ధతగా పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు, అలాగే నారా లోకేష్ గారు, అలాగే మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేస్ కానీ అందరూ కూడా ఎంతో నిబద్ధతగా పనిచేస్తున్నారు. మేమంతా కొత్తగా వచ్చిన శాసనసభ్యులం, చదువుకున్న వాళ్ళం, ఉద్యోగాలు చేసాం, ఒక ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళం. ఎలా మాట్లాడాలో లేకపోతే ఎలా అభివృద్ధి చేయాలో, ఎలా మనం కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలో లేదా అభివృద్ధి పనులు ఎలా చేయాలో మా అందరికీ కూడా తెలుసుకోలేనంత చిన్నపిల్లలం కాదు, లేదా మీరు చేసే డైవర్షన్ పాలిటిక్స్కి గురించి కూడా తెలుసుకోలేనంత అమాయకులు అయితే కాదు. మీరు అది గుర్తుపెట్టుకొని ఏదో మేము ప్రెస్ ముందు మాట్లాడేస్తే మాకు చెల్లుబాటు అవుతుంది అని మాత్రం అనుకోవద్దండి. ఏదైనా అభివృద్ధి పనులు ఉంటే చెప్తే ఖచ్చితంగా నేను చేస్తాం. ఎందుకంటే మీరు చేయలేరు, ఈరోజు మాకు చెప్తే ఖచ్చితంగా మేము అభివృద్ధి పనులు ఏమున్నా కూడా మీకు చేసి పెడతాం. ఇవన్నీ మానుకొని పద్ధతిగా ఉండి పద్ధతిగా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటప్పుడు, కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడవలసిందిగా వైసీపీ నాయకుల్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.